अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము అభ్యాసం 30 వరకు చెప్పుకున్నాము. అభ్యాసంలో 30లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఆన్సర్ చెప్పుకోవాలి. ఈరోజు ఆన్సర్ చూద్దామండి. కాబట్టి మీరందరూ రాసి ఉన్నారు, వాటిని సరి చేసుకోండి. ఏమైనా సందేహాలు ఉంటే హ్యాండ్ సింబల్ ప్రెస్ చేసి అడగండి. మధ్యలో ఎవరు కూడా అడగొద్దు, అంటే రికార్డింగ్ జరుగుతుంది కాబట్టి మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. వస్తు మీరు ఎక్కడ సందేహం ఉన్నా హ్యాండ్ సింబల్ ప్రెస్ చేస్తే నేను పిలుస్తాను. వస్తు అభ్యాసం 30లో ముందుగా సంస్కృత వాక్యాలకు ఆన్సర్ చూద్దామండి. సంస్కృత వాక్యాలకి తెలుగు ఆన్సర్స్ ఎలా ఉన్నాయండి. వస్తు మొట్టమొదటి వాక్యము అభ్యాసం 30లో సంస్కృత వాక్యం. మొట్టమొదటి వాక్యం భూభృత్ కస్యచిత్ మహీక్షితో రాజ్యం జిగీషతు. భూభృత్ అంటే రాజా, కస్యచిత్ మహీక్షిత అంటే మహీక్షిత, అక్కడ సంధి వల్ల మహీక్షితో అయిపోయింది. కస్యచిత్ మహీక్షిత ఏదో ఒక రాజు యొక్క రాజ్యాన్ని గెలవాలి. కస్యచిత్ మహీక్షిత రాజ్యం జిగీషతు, ఏదో ఒక రాజు కస్యచిత్ ఏదో ఒక రాజు యొక్క రాజ్యాన్ని గెలవాలి. కస్యచిత్ మహీక్షిత అంటే ఏదో రాజు యొక్క, అంటే వేరే రాజు యొక్క రాజ్యాన్ని గెలవాలి. అది వేరే వాళ్ళు ఎవరైనా కావచ్చు. కస్యచిత్ అంటే ఏదో ఒక రాజు యొక్క రాజ్యాన్ని గెలవాలి. మహీక్షిత షష్ఠీ విభక్తి ఏకవచనం అండి. మహీక్షిత అదే సంధి ప్రకారం మహీక్షితో అయిపోయింది. అస్తు రాజు కస్యచిత్ మహీక్షితో రాజ్యం జిగీషతో, ఏదో ఒక రాజు యొక్క రాజ్యాన్ని గెలవాలి. అస్తు నెక్స్ట్ రెండో వాక్యం వివక్షు విపశ్చిత్ కించిత్ వివక్షతు. వివక్షు విపశ్చిత్ అంటే విపశ్చిత్ అంటే వివక్షు మాట్లాడక ఇష్టపడేటువంటి విద్వాంసుడు. వివక్షు అంటే మాట్లాడక ఇష్టపడేటువంటి విద్వాంసుడు. వివక్షు విపశ్చిత్ అంటే ఇక్కడ విద్వాంసుడు మాట్లాడడానికి ఇష్టపడే విద్వాంసుడు. కించిత్ వివక్షతు కొంచెం మాట్లాడాలి, మాట్లాడటానికి ఇష్టపడే విద్వాంసుడు. కించిత్ వివక్ష కొంచెం మాట్లాడాలి. అస్తు నెక్స్ట్ మూడో వాక్యం మరుత్ వాతి. మరుత్ వాతి అంటే దకారంగా మారుతుంది జలాం జశ్వంతే ప్రకారంగా. మరుత్ వాతి అంటే వాయువు, గాలి వీస్తున్నది, వాతిని వీస్తున్నది. నెక్స్ట్ ఇతహ ఏతిచ, అందులోనే ఇతహ ఏతిచ ఇక్కడి నుంచి వెళ్తున్నది, ఇంకా ఇక్కడి నుంచి వెళ్తుంది. ఇప్పుడు అంటుంటా గాలి ఇట్లా వస్తుంది ఇలా వెళ్తుంది అంటున్నా కదా, పూర్వ దిశలో ప్రవహిస్తుంది, ఉత్తర దిశలో ప్రవహిస్తుంది అంటుంటాం అంట. అలాగా మరుత్ వాతి గాలి వీస్తున్నది, ఇతహ ఏతిచ ఇక్కడి నుంచి వెళ్తున్నది, ఇక్కడి నుంచి వెళ్తున్నది. అస్తు నాలుగో వాక్యం విపశ్చిత్ ఏతి విద్వాంసుడు వెళ్తున్నాడు. విపశ్చిత్ అని విద్వాంసుడు వెళ్తున్నాడు. విపశ్చిత్ అని విద్వాంసుడు వెళ్తున్నాడు. ఇంకా సూర్య ఉదేతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్య ఉదేతి సూర్యుడు ఉదయిస్తున్నాడు. అందులో కామ శత్రు అపయతి శత్రువును దూరం చేస్తున్నాడు, శత్రువును తొలగిస్తున్నాడు. శత్రువును దూరం చేస్తున్నాడు, శత్రువును దూరంగా తొలగిస్తున్నాడు, లేదంటే శత్రువును దూరంగా తొలగిస్తున్నాడు. వస్తు నెక్స్ట్ ఐదో వాక్యం జిజ్ఞాసు భూభృత్. జిజ్ఞాసు భూభృత్ అంటే జిజ్ఞాస కలిగినటువంటి రాజు. పరహ్య అత్ర ఐత్ యహ అగచ్చత్ చ.
సంధి అయిపోయి అగచ్చత్ చ స్తోస్తు ప్రకారంగా ష్టుత్వ సంధి జరిగింది. ఇక్కడ పరహ్యో అత్ర, ఇక్కడ మటుకు పరహ్య ప్లస్ అత్ర, ఇక్కడ సవం దీర్ఘ అతో రోధ ప్లుతాదప్లుతే, తర్వాత ఆద్గుణ ఏంగ పదాంతదతి ప్రకారంగా ఇక్కడ పరహ్యోత్ర అలా అయిపోయింది. ఈ 3 సూత్రాల ప్రకారంగా. అస్తు జిజ్ఞాసు బుబ్రి అంటే జిజ్ఞాస కలిగినటువంటి రాజు పరహ్య అత్ర ఐత్. పరహ్య అంటే మొన్న మొన్న ఇక్కడికి వచ్చాడు. పరహ్య అత్ర ఐత్ ఇక్కడికి వచ్చాడు. పరహ్య అంటే మొన్న ఇక్కడికి వచ్చాడు. హ్య నిన్న అగచ్చచ్చ ఇంకా నిన్న వెళ్ళిపోయాడు. మొన్న వచ్చాడు ఇంకా నిన్న వెళ్ళిపోయాడు. మొన్న వచ్చాడు ఇంకా నిన్న వెళ్ళిపోయాడు. అస్తు 6వ వాక్యం శుశ్రూషు విపశ్చిత్ స్వః ఏష్యతి. స్వః ఏష్యతి పరస్వో గమిష్యతి చ. పరస్వో గమిష్యతి చ. శుశ్రూషు విపశ్చిత్ ఏంటండి? శుశ్రూషు విపశ్చిత్ అంటే వేటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. వేటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి శుశ్రూషు విపక్షిత్. వేటానికి ఇష్టపడేటువంటి విద్వాంసుడు. ఇక్కడ విపశ్చిత్ పక్కన విద్వానికి విశేషం అట. శుశ్రూషు విపశ్చిత్ వేటానికి ఇష్టపడేటువంటి విద్వాంసుడు స్వః ఏష్యతి రేపు వెళ్తాడు. ఏసి భవిష్యత్ కాలం. స్వః ఏష్యతి రేపు వెళ్తాడు. స్వః ఏష్యతి రేపు వెళ్తాడు. పరస్వః ఎల్లుండి గమిష్యతి చ. ఇంకా ఎల్లుండి గమిష్యతి చ ఎల్లుండి కూడా వెళ్తాడు. ఇక్కడ రెండు వెళ్ళడం ఎందుకు? ఆగమిష్యతి రాసుకోండి. స్వః ఏష్యతి రేపు వెళ్తాడు. పరస్వః ఆగమిష్యతి చ ఇంకా ఎల్లుండి వస్తాడు. ఆగమిష్యతి చ ఎల్లుండి వస్తాడు. వినటానికి ఇష్టపడేటువంటి విద్వాంసుడు స్వః ఏష్యతి రేపు వెళ్తాడు. పరస్వః ఎల్లుండి ఆగమిష్యతి చ ఎల్లుండి వస్తాడు. ఇంకా ఎల్లుండి వస్తాడు. అస్తు 7వ వాక్యం శుశ్రూషు గురోః శుశ్రూషాం కుర్యాత్. శుశ్రూషు అంటే వినటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి గురోః శుశ్రూషాం కుర్యాత్ గురువు యొక్క సేవ చేయాలి. వినటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి గురువు యొక్క సేవ చేయాలి. ఏదైనా విద్యార్థ్యం చేయాలంటే గురువుల సాన్నిధ్యాన్ని పొందాలి. గురువు సాన్నిధ్యం సేవ శుశ్రూష చేయడం వలన మనకు విద్య అనేది లభిస్తుంది. కాబట్టి ఒకేసారి రాదు మనకు. కాబట్టి గురు శుశ్రూషతోటి మనకు విద్య వస్తుంది అన్నమాట. కాబట్టి శుశ్రూషు వినటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి గురోః శుశ్రూషాం కుర్యాత్ గురువు యొక్క శుశ్రూష సేవ చెయ్యాలి. గురోః శుశ్రూషాం గురువు యొక్క శుశ్రూష సేవను చెయ్యాలి. అస్తు చికిత్సకో 8వ వాక్యం చికిత్సకో జిఘాంసుమపి చికిత్సతి. చికిత్సకో జిఘాంసుమపి చికిత్సతి. చికిత్సకు అంటే వైద్యుడు. చికిత్సకుడు అంటే వైద్యుడు. జిఘాంసుమపి అంటే చంపడానికి అంటే పాపాత్మ ఎదుగుతున్నదో దుష్టాత్మ ఎదుగుతున్నదో అటువంటి జిఘాంసు చంపేవాడిని కూడా రక్షించడానికి ప్రయత్నం చేస్తాడు. వాడు చంపేవాడు అందరిని చంపుతున్నాడు అంటే చంపేటువంటి వ్యక్తిని కూడా అతను కూడా రక్షిస్తాడు. వైద్యుని యొక్క కర్తవ్యం ఎవరు వచ్చినా కూడా పుణ్యాత్మ పాపాత్మ ఇవన్నీ చూడు. దుష్టుడు వ్యక్తిగా మంచి వ్యక్తిని చూడు. ప్రాణం రక్షించడం ఆయన యొక్క కర్తవ్యం, ఆయన యొక్క ధర్మం అది. కాబట్టి చికిత్సక అంటే వైద్యుడు. జిఘాంసం అపి చంపేవాడిని కూడా చికిత్స చేస్తాడు. అతని కూడా చికిత్స చేస్తాడు. ఎటువంటి వ్యక్తిని కూడా చికిత్స చేస్తాడు. జిఘాంసం అపి చంపేవాడికి కూడా చికిత్స చేస్తాడు. చంపేవాడికి కూడా చికిత్స చేస్తాడు. అస్తు విపశ్చిత్ ధర్మం మీమాంసిష్యతే. విపశ్చిత్ అంటే విద్వాంసుడు ధర్మం మీమాంసిష్యతే ధర్మాన్ని గంభీరంగా విచారిస్తాడు లే పరిశోధిస్తాడు. విపశ్చిత్ విద్వాంసుడు ధర్మం గురించి మీమాంసిష్యతే మీమాంస చేస్తాడు అంటే పరిశోధన చేస్తాడు అంటే గంభీరంగా విచారిస్తాడు. విపశ్చిత్ విద్వాంసుడు ధర్మాన్ని మీమాంసిష్యతే మీమాంస చేస్తా అంటే గంభీరంగా విచారిస్తాడు, ఆలోచిస్తాడు. ఆ రకంగా
నెక్స్ట్ అండి, పిపాసు జలం పిపాసతి. సారీ, అంతకన్నా ముందు పైన వాక్యం ఉంది, చికీర్షు కార్యం చికీర్షతు. పని చేశాడు, పని చెయ్యాలి. చికీర్షు పని చేసేవాడు అంటే పని చేయడానికి ఇష్టపడేవాడు. చికీర్షు అంటే పని చేయడానికి ఇష్టపడే. పైన వివక్షు అని కూడా, వినటానికి ఇష్టపడే విద్వాంసుడు కించిత్ వివక్షతు. వినటానికి ఇష్టపడే విద్వాంసుడు కొంచెం వినాలి. అలా ఇక్కడ పని చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి ఎవరుతున్నదో కార్యం చికీర్షతు, పని చేయడం కోసం ఇష్టపడాలి. చికీర్షు అంటే పని చేయడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి, చేయటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి. కార్యం చికీర్షతు, పని చెయ్యాలి. చేయటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి కార్యం చికీర్షతు, పని చెయ్యాలి. నెక్స్ట్, జిజ్ఞాసు ధర్మం జిజ్ఞాసేత్. జిజ్ఞ అంటే తెలుసుకోవడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి ధర్మం తెలుసుకోవాలి. తెలుసుకోవడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి ధర్మం తెలుసుకోవాలి. నెక్స్ట్, ఇక పైన జిజ్ఞాసు అన్నిటికీ ఇష్టమని అర్థం వస్తుంది. వివక్షు అని చెప్పి వినటానికి మాట్లాడడానికి ఇష్టపడే వ్యక్తి విద్వాంసుడు, కొంచెం మాట్లాడాలని చెప్పాం. అలాగే శుశ్రూషు సేవ, వినటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి కూడా విద్వాంసు కూడా సన్పత్తి ఎక్కడైతుంది, ఇష్టపడేటువంటి వ్యక్తి అనే అర్థం వస్తుంది. అంటే శుశ్రూషు వినటానికి ఇష్టపడేవాడు, అదేవిధంగా చికిత్సు చేయటానికి ఇష్టపడేవాడు. అలాగే జిజ్ఞాసు వచ్చింది, తెలుసుకోవడానికి ఇష్టపడే వ్యక్తి ధర్మం గురించి తెలుసుకోవాలి. అస్తు దిద్రిక్షు. 12వ వాక్యం, మహీక్షితం దిదృక్షతే. చూడటానికి ఇష్టపడి, దిద్రిక్షు అంటే చూడటానికి ఇష్టపడేవాడు. మహీక్షితం రాజును చూడటానికి ఇష్టపడుతున్నాడు. చూడటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి, చూడటానికి ఇష్టపడేటువంటి వాడు మహీక్షితం రాజును దిదృక్షతే, రాజును దిదృక్ష చూడటానికి ఇష్టపడుతున్నాడు. చూడటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి రాజును చూడటానికి ఇష్టపడుతున్నాడు అని అర్థం. చూడటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి రాజు చూడటానికి ఇష్టపడుతున్నాడు. దీన్నే చూడాలనుకునే వ్యక్తి రాజును చూడడానికి ఇష్టపడుతున్నాడు. మహీక్షితం దిదృక్షతే, మహీక్షితం రాజును చూడడానికి ఇష్టపడుతున్నాడు. ఇది లట్ లకారంలో ఉందండి. అస్తు నెక్స్ట్, పిపాసు జలం పిపాసతి. పిపాసు జలం తాగటానికి ఇష్టపడే వ్యక్తి నీరు తాగడానికి ఇష్టపడుతున్నాడు. తాగడానికి ఇష్టపడేటువంటి వ్యక్తి నీరు తాగడానికి ఇష్టపడుతున్నాడు. తాగటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి నీరు త్రాగడానికి ఇష్టపడుతున్నాడు. నీరు త్రాగడానికి ఇష్టపడుతున్నాడు. పిపాసు తాగటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి, జలం నీరు, పిపాసు తాగడానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్, తితీర్షు గంగాం తితీర్షతి. తితీర్షు గంగాం తితీర్షతి. ఈదటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి గంగాను ఈదటానికి ఇష్టపడుతున్నాడు. గంగా నదిని ఈదటానికి ఇష్టపడుతున్నాడు. తితీర్షు ఈదటానికి ఇష్టపడేటువంటి వ్యక్తి గంగాం తితీర్షతి, గంగా నదిని ఈదటానికి ఇష్టపడుతున్నాడు. గంగా నదిని ఈదటానికి ఇష్టపడుతున్నాడు. నెక్స్ట్, విపశ్చిత్. విపశ్చిత్ అంటే విద్వాంసుడు తత్ర ఏతి, అక్కడికి వెళ్తున్నాడు. విపశ్చిత్ విద్వాంసుడు తత్ర అక్కడికి, ఏతి వెళ్తున్నాడు. ఏతు వెళ్ళాలి. ఏతు అంటే వెళ్ళాలి. ఇయాత్ ఇయాత్ వెళ్ళాలి. ఇయాత్ను వెళ్ళి లింగి లకారం. ఇయాత్ వెళ్ళాలి. ఏతు లోటు లకారం, ఇయాత్ లింగి లకారం. నెక్స్ట్, ఐత్ వెళ్ళాడు. విద్వాంసుడు అక్కడికి వెళ్ళాడు. ఇయాత్ ఐత్ వెళ్ళాడు. ఐత్ వెళ్ళాడు. ఏష్యతి వెళ్తాడు. ఏష్యతి వెళ్తాడు. ఓకే, నెక్స్ట్ అండి, కస్మైచిత్ శుశ్రూష రోచతే. ఒకరికేమో సేవ చేయడం చాలా ఇష్టం. శుశ్రూష రోచతే. కొందరికేమో శుశ్రూష
శుశ్రూష రోచతే. కొందరికేమో సేవ చేయడానికి ఇష్టము, కొందరికేమో వినటానికి ఇష్టం. శుశ్రూష అంటే సేవ చేయటం లేదా వినటం అన్నమాట. శుశ్రూష వినటం చాలా ఇష్టం, లేదా సేవ చేయడం చాలా ఇష్టము. కస్మైచిత్ అంటున్నాం. కస్మైచిత్ శుశ్రూష రోచతే. ఒకరికేమో శుశ్రూష సేవ అంటే చాలా ఇష్టము, సేవ అంటే చాలా ఇష్టము, లేదా వినడం అంటే చాలా ఇష్టము. రెండు అర్థాలు వస్తాయి. శుశ్రూష అంటే సేవ చేయడం చాలా ఇష్టము, లేదా వినటం చాలా ఇష్టము. అస్తు, ఇవి మనకు సంస్కృత వాక్యాలు. ఓకే అండి. ఇప్పుడు ఎవరు అడిగారు? సీతా పాండేజీ, మీరు హ్యాండ్ ప్రెస్ చేశారండి. గురుగారు, ఇది కస్యచిత్ అన్నది షష్ఠీ విభక్తి కదండి. మొదటి వాక్యంలో భూకృత్ కస్యచిత్ అన్నది ఆ షష్ఠీ విభక్తి అవ్యపదం, చిత్ శబ్దం వచ్చి అవ్యపదం కింద మారిపోతుంది. అందుకనే మహీక్షితాకి అది విశేషణంగా ఉంది కదండి. విశేషణంగా ఉంటుంది, కానీ అవ్యయంగా ఉంటుందని. అది కసిచిత్ షష్ఠీ విభక్తిగా తీసుకోమా? అప్పుడు భూభృతికి కూడా పెట్టుకోవచ్చా? మరి అలాంటప్పుడు ఈ ముందు ఉన్న పదం భూభృతికి కూడా పెట్టచ్చా, పెట్టకూడదా? దానికి అవసరం లేదు. రాజు కసిచిత్ మహీక్షిత, ఏదో ఒక రాజు యొక్క రాజ్యాన్ని గెలుచుకోవాలి. అక్కడ ఎందుకు పెడతాం? ఏదో ఒక రాజు అని ఆ రకం చెప్పాలి. అదంతా అలా అనుకున్నా నేను. ఏదో ఒక రాజు యొక్క రాజ్యాన్ని గెలుచుకోవాలి. కానీ కస్యచిత్ అన్నప్పుడు షష్ఠిలా ఉంది కాబట్టి, మహిషిత షష్ఠి కాబట్టి ఇదే కరెక్ట్ అనిపిస్తోంది ఇప్పుడు. లేకపోతే కశ్చిత్ అని వస్తుంది కదండి. భూభృతికి పెట్టాలంటే కశ్చిత్ అనే రావాలి. అక్కడ కశ్చిత్ భూభృత్ అంటే ఏదో ఒక రాజా, కశ్చిత్ భూభృత. ఇప్పుడు ఇది కశ్చిత్ వచ్చింది కాబట్టి మహిషిత కరెక్ట్ అవుతుంది. అవునండి, షష్ఠీ భక్తికి తోటి చిత్ శబ్దం కలిగినప్పుడు అవ్యంగా మారిపోతుంది అన్నమాట. అక్కడ పైన మీకు శబ్దం కూడా చెప్పాను. చిత్తు చిన దోనం కిమ్ శబ్దాలతోటి కలిసినప్పుడు అనిశ్చయార్థాన్ని బోధిస్తాయి. అవి అవ్యపదము. ఓకే, అస్తు. నెక్స్ట్ తెలుగు వాక్యం. 15 వాక్యం ఒకసారి చెప్పరా? 15. విద్వాంసులు అక్కడికి వెళ్ళాలి. 2, 3 ఇంకా ఎంత మిగులుతాయి? విద్వాంసులు అక్కడికి వెళ్తున్నాడు, వెళ్ళాలి. విద్వాంసుడు వెళ్తున్నాడు, వెళ్ళాలి. ఈ యాత్ర కూడా వెళ్ళాలి. ఐత్ అంటే వెళ్ళాడు. ఏష్యతి వా వెళ్తాడు. ఏష్యతి వా వెళ్తాడు. ఓకే గురుగారు, ఈ చికీర్షు ఇలాంటివన్నీ పని చేయటానికి ఇష్టపడేవాడు పని చేయటానికి ఇష్టపడాలి అనే బదులుగా పని చేయాలనుకునేవాడు అని రాయొచ్చండి. రాసుకోవచ్చు. అర్థం అది ఆ కర్మ పట్ల ఇచ్చ చూపించాలి, అంతే. రాసుకోవచ్చు. అప్పుడు ఇప్పుడు చూడండి, నెక్స్ట్ తెలుగు వాక్యాలు రాసుకోండి. తెలుగు వాక్యాలు జీ. ఐత్ అనేది వెళ్ళాడు, వచ్చాడు. ఐత్ అనేది లంగ్ లెక్క ఉంది. ఐత్ వెళ్ళాడు అర్థం వస్తుంది. ఐత్ అనేది లంగ్ లెక్కారం, వెళ్ళాడు భూతకాలంలో. ఓకేనా? గురువు గారు, 5వ వాక్యం ఒకసారి చెప్పరా? జీ, అది మీకు మళ్ళీ ఒకసారి గ్రూప్ లో పెడతారు. మనం చెప్పిన వాక్యం రిపీట్ చేసేందుకు మనకు తెలుగు వాక్యాలు చూద్దాం. లాస్ట్ మీకు చెప్తాను, మనతో పాటు అయిపోయిన తర్వాత ఆ వాక్యం మిస్టేక్ ఏంటి అవి చెప్తాను. ఓకేనా? గురువు గారు, 17వ వాక్యం ఒకసారి. 17వ వాక్యం ఆఖరికి. హలో, అది చెప్తాను. 17వ వాక్యం చెప్పలే, 16 వాక్యాలు ఉన్నాయి. కస్మైచిత్ శుశ్రూష రోచతే. అదే అండి. ఒకరికేమో సేవ అంటే చాలా ఇష్టము. ఓకేనా? 17వ వాక్యం లేదండి, మనకి ఇక్కడ 16 వాక్యాలు ఉన్నాయి. ఓకే ఓకే. గురుగారు, రాముడు చదవటానికి ఇష్టపడుతున్నాడు. రాముడు చదవటానికి ఇష్టపడుతున్నాడు, మాట్లాడటానికి ఇష్టపడుతున్నాడు, సేవ చేయడానికి ఇష్టపడుతున్నాడు, ఇంకా పని చేయటానికి ఇష్టపడుతున్నాడు. ఇది మనకు వాక్యం, తెలుగు వాక్యం అండి. చూడండి. రామః పిపఠిష్యతి. రామః పిపఠిష్యతి. తెలుగు వాక్యం తీసుకోండి. రామః పిపఠిష్యతి. వివక్షతి. వివక్షతి. రామః పిపఠిష్యతి, వివక్షతి, ఇంకా శుశ్రూషతే. ఏంటండి? శుశ్రూషతే.
सेवा చేయడానికి ఇష్టపడ सेवा करना चाहता है, शुश्रूषते, चिकीर्षति च, चिकीर्षति च, పని చేయడానికి ఇష్టపడుతున్నాడు, చికీర్షతి చ, చికీర్షతి చ. అస్తు, పని చేయడానికి ఇష్టపడుతున్నాడు, చికీర్షతి చ. రామః పిపఠిషతి, వివక్షతి, శుశ్రూషతే, శుశ్రూషతే, చికీర్షతి చ. ఇంకా పని చేయడానికి ఇష్టపడు, చికీర్షతి. అస్తు. శిష్యుడు ఈదటానికి ఇష్టపడుతున్నాడు, ధర్మం తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఇంకా నీరు త్రాగడానికి ఇష్టపడుతున్నాడు, ఇంకా దానం చేయటం ఇష్టపడుతున్నాడు, వస్త్రాన్ని ధరించడానికి ఇష్టపడుతున్నాడు, ఇంకా ధనాన్ని పొందటానికి కూడా ఇష్టపడుతున్నాడు. చూసుకోండి. శిష్యః తరితు, శిష్యః తితీర్షతి, రెండో వాక్యం. శిష్యః ఈదటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి శిష్యః తితీర్షతి, శిష్యః తితీర్షతి, ధర్మం జిజ్ఞాసతే, ధర్మం జిజ్ఞాసతే, ధర్మం జిజ్ఞాసతే, జలం పిపాసతి, జలం పిపాసతి, జలం పిపాస్తి, దానం దిత్సతి, దానం, దానం దిత్సతి, దిత్సతి సామాన్య దకారం, దానం దిత్సతి క్రియాపదం, దిత్సతి, దానం దిత్సతి, వస్త్రం చ, వస్త్రం చ ధిత్సతి, ఒత్తుధా అండి, వస్త్రం చ ధిత్సతి, వస్త్రం చా మళ్ళీ పెట్టుకున్నాం, లాస్ట్ పెట్టుకున్నాం. వస్త్రం ధిత్సతి, ఒత్తుధ. ముందేమో సామాన్య దకారము, ఇక్కడ ఒత్తు ధకారం. ధిత్సతి, ధిత్సతి. ధనం చ, ధనం చ, ధనం చ, ధనం చ లప్స్యతే, సారీ లిప్సతే, లప్స్యతే, లిప్సతే, ధనం చ లిప్సతే, ధనం చ లిప్సతే, ధనం పొందడానికి ఇష్టపడుతున్నాడు. ధనం, ధనం చ లిప్సతే, ధనం పొందడానికి ఇష్టపడుతున్నాడు, ధనం పొందడానికి ఇష్టపడుతున్నాడు. ధనం చ లిప్సతే, ధనం చ లిప్సతే, ధనం చ లిప్సతే. ఓకే. శిష్యః తితీర్షతి, ధర్మం జిజ్ఞాసతే, జలం పిపాసతి, దానం దిత్సతి. దానం విడిగా రావాల్సిన అవసరం లేదు, దిత్సతి డైరెక్ట్ పెట్టు, దానం కూడా అవసరం లేదు. దిత్సతి అంటే మొత్తం దానం అని అర్థం వస్తుంది, దానం చేయడానికి ఇష్టపడుతుంది. దిత్సతి. మళ్ళా వస్త్రాన్ని ధరించడానికి ఇష్టపడుతున్నాడు, వస్త్రం ధిత్సతి, ఇక్కడ వస్త్రం పెట్టుకోండి. మళ్ళా వస్త్రం ధిత్సతి, ధనం చ లిప్సతే, ధనం చ లిప్సతే, ధనం చ లిప్సతే. ఓకే అండి. నెక్స్ట్ చూడండి. రాజా శత్రువును చంపడానికి ఇష్టపడుతున్నాడు, మరణాసన్ను చూడడానికి ఇష్టపడుతున్నాడు, చనిపోవాలనుకున్న వ్యక్తిని చూడడానికి ఇష్టపడుతున్నాడు, ఇంకా ధనాన్ని తీసుకోవడానికి ఇష్టపడుతున్నాడు, ఇంకా రాజ్యాన్ని గెలవాలని ఇష్టపడుతున్నాడు. అస్తు. చూడండి. రాజ శత్రువులను చంపడానికి ఇష్టపడుతున్నాడు. రాజా లేదా భూభృత్, రాజా లేదా భూభృత్ శత్రుం, శత్రుం జిఘాంసతి, శత్రుం జిఘాంసతి. రాజా శత్రు, ఒక శత్రువుగా శత్రువులను అంటున్నాం కదా, బహువచనం పెట్టుకోండి. రాజా శత్రూన్, శత్రూన్ ద్వితీయ భక్తి బహువచనం. రాజా శత్రూన్ జిఘాంసతి, జిఘాంసతి. చికీర్షకః జిఘాంసతి, అది నెక్స్ట్ వాక్యం. ఒక్క నిమిషం అండి. రాజా శత్రున్ జిఘాంసతి,
ముమూర్షుం నెక్స్ట్ దాంట్లో కామెడీ మదనాసన్న వ్యక్తి ముమూర్షుం ముమూర్షుం దిద్రిక్షతి ఆత్మ దిద్రిక్షతి రాయండి ముమూర్షుం ముమూర్షు వికార శబ్దం అండి అందుకే ద్వితీయ భక్తి ఏకవచనంలో ముమూర్షుం వస్తుంది ముమూర్షు ముమూర్షు ముమూర్షవః ముమూర్షుం ద్వితీయ భక్తి ఏకవచనం రాజా శత్రున్ జిఘాంసతి ముమూర్షుం ముమూర్షుం దిద్రిక్షతే దృక్షతే దిదృక్షతే 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 ధనం 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 చ ధనం చ నెక్స్ట్ వాక్యం ధనం ఏంది ధనాన్ని ఎడటానికి ఇష్టపడుతున్నాడు రాజస్సుని చెప్పడానికి ఇష్టపడుతున్నాడు మదనావస్థలో ఉన్న వ్యక్తిని చూడటానికి ఇష్టపడుతున్నాడు దిద్రిక్షతే ఓకే అండి మదనాసన్న వ్యక్తి అంటే ముమూర్షుం దిద్రిక్షతే ధనం చ జిగృక్షతే జిగృక్షతే ఓకే ధనం చ జిగృక్షతే నీ పదస్మ పదంలో కూడా ఉంది ఆత్మీయ పదం రెండిట్లో ఉంది కానీ పదస్మ పదం రాసుకోండి జిగృక్షతి రాయండి జిగృక్షతి జిగృక్షతి ఓకే ధనం చ జిగృక్షతి జిగృక్షతి ధనం చ జిగృక్షతి రాజ్యం చ జిగీషతి నెక్స్ట్ రాజ్యం చ జిగీషతి రాజ్యాన్ని గెలవడానికి ఇష్టపడుతున్నాడు రాజ్యాన్ని గెలవడానికి ఇష్టపడుతున్నాడు రాజ్యం చ జిగీషతి రాజ్యం చ జిగీషతి అస్తు మళ్ళీ ఒకసారి తీసుకోండి రాజా శత్రున్ జిఘాంసతి ముమూర్షుం దిదృక్షతే ధనం జిగృక్షతి ధనం జిగృక్షతి రాజ్యం చ జిగీషతి రాజ్యం చ సారీ జిగమిషతి జిగీషతి జిగమిషతి ఒక్క నిమిషం అండి జిగీషతి కరెక్ట్ గెలవటానికి జిగమిషతిని వెళ్ళటానికి ఇష్టపడుతున్నాడు గమ్ కాదు జిగీషతి రాజ్యం చ జిగీషతి గెలవటానికి ఇష్టపడుతున్నాడు రాజ్యం చ జిగీషతి గెలవటానికి ఇష్టపడుతున్నాడు అస్తు నెక్స్ట్ వాక్యం అండి చికిత్సకుడు మరణాసన్న వ్యక్తిని కూడా చికిత్స చేయడానికి ఇష్టపడుతున్నాడు చికిత్సక ముమూర్షుం అపి ఏదో జిగాంసం అపి ముమూర్షం కదా చికిత్సక ముమూర్షుం అపి ముమూర్షుం అపి చికిత్సక ముమూర్షుం అపి చికిత్సతి చికిత్సక చికిత్స వైద్యుడు మరణావస్థలో ఉన్న వ్యక్తి కూడా అంటే ముమూర్షుం అపి చికిత్సతి చికిత్సతి నెక్స్ట్ కామ భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు భోజనం చ బుభుక్షతే భోజనం చేయడానికి ఇష్టపడుతున్నాడు భోజనం చ బుభుక్షతే 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 నెక్స్ట్ सत्य पर विचार करना चाहता है అంటే సత్యాన్ని గంభీరంగా విచారించడానికి ఇష్టపడుతున్నాడు సత్యం చ మీమాంసతే సత్యం చ మీమాంసతే
సత్యం చ మీమాంసతే, అంటే సత్యాన్ని గంభీరంగా విచారించడానికి ఇష్టపడుతున్నాడు. సత్యం చ మీమాంసతే, సత్యం చ మీమాంసతే, మీమాంసతే, మీ దీర్ఘం అండి. సత్యం చ మీమాంసతే, సత్యం చ మీమాంసతే. ఇంకా పాపాని చ ముముక్షతి, పాపాని చ ముముక్షతి, పాపాలను వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. పాపాని చ ముముక్షతి, పాపాలను వదిలిపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. పాపాని చ ముముక్షతి, పాపాని చ ముముక్షతి. చూడండి, మనకి శబ్దకోశంలో ఏవైతే చెప్పుకున్నామో అన్ని అవే క్రియాపదాలు వస్తున్నాడు, కొత్త క్రియాపదం ఏవి రాలేదు. కానీ ఇవి గుర్తుపెట్టుకున్నా మనకి దీన్ని ఆధారం చేసుకొని చాలా విషయాలు తెలుసుకోవచ్చండి. కాబట్టి ముఖ్యమైనటువంటి ధాతులు వీటిని గుర్తుపెట్టుకోండి, సన్నంత ప్రయోగాలన్నీ. నెక్స్ట్ వాక్యం అండి. ఒకరికేమో సేవ చేయడం ఇష్టం, ఒకరికి ఏమి ఇష్టం అంట, సేవ చేయడం ఇష్టము. ఇంకొకరికేమో చికిత్స చేయడం ఇష్టము. ఇంకొకరికేమో ధర్మం మీమాంస చేయడం, ధర్మాన్ని గంభీరంగా ఆలోచించడం ఇష్టము. ఒకరికేమో ధర్మాన్ని తెలుసుకోవడం చాలా ఇష్టము. అస్తు రాసుకోండి. కస్మైచిత్ శుశ్రూష రోచతే, కస్మైచిత్ శుశ్రూష రోచతే, కస్మైచిత్ శుశ్రూష రోచతే, కస్మైచిత్ చికిత్స రోచతే, చికిత్స కొందరికి వైద్యం చేయడం ఇష్టం అట. కస్మైచిత్ చికిత్స రోచతే. మళ్ళీ కస్మైచిత్ ధర్మం మీమాంసతే, కస్మైచిత్ ధర్మం కస్మైచిత్ ధర్మం ఏం చెప్పాను, కస్మైచిత్ మీమాంస రోచతే. ఓకే, కస్మైచిత్ మీమాంస రోచతే, కస్మైచిత్ ధర్మం ధర్మం ధర్మస్య మీమాంస, కస్మైచిత్ ధర్మస్య మీమాంస రోచతే. అస్తు, కస్మైచిత్ ధర్మస్య మీమాంస రోచతే. ఒకరికేమో ధర్మం యొక్క మీమాంస చేయడం చాలా ఇష్టం. కస్మైచిత్ ధర్మస్య మీమాంస రోచతే. నెక్స్ట్, కస్మైచిత్ ధర్మస్య జిజ్ఞాస రోచతే, కస్మైచిత్ ధర్మస్య జిజ్ఞాస రోచతే, కస్మైచిత్ ధర్మస్య జిజ్ఞాస రోచతే. అస్తు, ఒకసారి చూసుకుని మళ్ళీ. కస్మైచిత్ శుశ్రూష రోచతే, కస్మైచిత్ చికిత్స రోచతే, కస్మైచిత్ ధర్మస్య మీమాంస రోచతే, ధర్మస్య మీమాంస రోచతే, కస్మైచిత్ చ ధర్మస్య జిజ్ఞాస రోచతే. కస్మైచిత్ చ, ఇంకా ఒకరికేమో ధర్మక విషయంలో తెలుసుకోవాలి జిజ్ఞాస చాలా ఇష్టము. కస్మైచిత్ ధర్మస్య జిజ్ఞాస రోచతే. అస్తు, నెక్స్ట్ అండి వాక్యం. దేవదత్తుడు మొన్న వచ్చాడు నిన్న వెళ్ళిపోయాడు. దేవదత్తుడు మొన్న వచ్చాడు నిన్న వెళ్ళిపోయాడు. దేవదత్త పరహ్యః ఐత్ స్వః పరస్వః ఆగచ్చత్ స్వః ఐత్ స్వః దేవదత్తుడు దేవదత్తః పరహ్యః ఆగచ్చత్ పరహ్యః ఆగచ్చత్ పరహ్యః ఐతే వస్తుందండి. మన ఏ ధాతును పెంచినా ఐత్ అక్కడ ఈ ఉపసర్గంగా ఆ వస్తుంది. అప్పుడు వృద్ధి చేసినప్పుడు అయితే మిగులుతుంది అన్నమాట. పరహ్యః ఐత్ స్వః ఐత్ కాబట్టి కొంచెం తేడా తెలియదు కాబట్టి విడిగా చెప్పాను. దేవదత్త పరహ్యః ఆగచ్చత్ స్వః ఐత్ స్వః ఐత్ నిన్న వెళ్ళాడు. ఈరోజు గురుగారు హ్యః ఈరోజు వెళ్ళాడా?
దేవదత్తుడు మొన్న వచ్చాడు. పదహ్యః ఐత్ ఈ రోజు అద్య ఐత్. ఓకే, ఈ రోజు వెళ్ళాడు. అద్య ఐత్, ఈ రోజు వెళ్ళాడు. అద్య ఐత్. అస్తు. నెక్స్ట్ వాక్యము. నేను రేపు వెళ్తాను, ఎల్లుండి మళ్ళీ వస్తాను. నేను రేపు వెళ్తాను, ఎల్లుండి మళ్ళీ వస్తాను. ఎల్లుండి మళ్ళీ వస్తాను. చూడండి, అహం నేను రేపు వెళ్తాను. అహం స్వహ. ఇక్కడ మనము రేపు అని చెప్పాడు కాబట్టి మనం ఇదే విధంగా 10 లెక్కలు ఏ దగ్గర రాస్తాం. సామాన్యం కాకుండా విశేషంగా రాద్దాం. అహం రేపు వెళ్తాను అని చెప్పి ఏ లెక్కలు ఉపయోగించాలి? అహం స్వహ హంత. ఒక్క నిమిషం. అహం స్వహ ఏత ఏత ఏతాదో ఏతారః ఏతాసి ఏతాస్థః ఏతాస్త ఏతాస్మి. అహం స్వహ ఏతాస్మి. నేను రేపు వెళ్తాను. అహం స్వహ ఏతాస్మి. ఏ లకారము? లుట్టు లకారం అండి. ఏత ఏతారో ఏతారః అనేది సహతౌతేకి వస్తుంది. ఏతాసి ఏతాస్థః ఏతాస్త మధ్య పురుషంలో. ఉత్తమ పురుషం కదా నేను అంటున్నావు. ఏతాస్మి ఏతాస్వహ ఏతాస్మః. కాబట్టి అహం స్వహ ఏతాస్మి ఎల్లుండి. పరస్వహ పునః వస్తాను. పరస్వహ పునః ఐతాస్మి. పరస్వ ఇది కూడా భవిష్యత్తు కాలంలో కదా. పరస్వహ పునః ఐతాస్మి లేదా ఆగమిష్యామి. ఇదే రాసింది. ఆగంత ఆగంత ఆగంతాదో ఆగంతాస్మి లేదా ఐతాస్మి రాయండి. ఐతాస్మి లేదా ఆగంతాస్మి. అస్తు. స్వహ అహం స్వహ ఏతాస్మి. అహం స్వహ ఏతాస్మి. పరస్వహ పునః ఐతాస్మి. ఐతాస్మి లేదా ఆగంతాస్మి లేదా ఆగంతాస్మి. గమ్దాత్ తీసుకుంటే ఆగంతాస్మి. ఇక్కడ ఐతాస్మి రాసుకోండి, ఎందుకంటే ఈ ధాతు ఉపయోగిస్తాం. తెలుసుకోవడం కోసం ఇది ప్రయోగం తక్కువగా ఉంటుంది కదా, రెండు చూపిస్తాను. ఆగంతాస్మి లేదా ఐతాస్మి. అస్తు. నెక్స్ట్ వాక్యం అండి. వినాలి అనుకునేవాడు వినటానికి ఇష్టపడాలి. తాగాలి అనుకునేవాడు నీరు తాగడానికి ఇష్టపడాలి. తెలుసుకునేవాడు తెలుసుకోవడానికి ఇష్టపడాలి. ఇంకా ఈదటానికి ఇష్టపడేవాడు ఈదాలి. చూడండి, వివక్షు వివక్షు శుశ్రూషాం వివక్షేత్. వివక్షు డైరెక్ట్ రాసేయండి. వివక్షు వివక్షేత్. వివక్షు వివక్షేత్ డైరెక్ట్ రాసేయండి. వివక్షు వివక్షేత్. మహోదయ వివక్షు అంటే వక్తుం ఇచ్చా కదా, శ్రోతుం ఇచ్చా అంటే ఓకే, వినటానికి ఇష్టపడేగా చెప్పిన. శ్రోతుం శుశ్రూషు శుశ్రూషు శుశ్రూషేత్ వినటానికి ఇష్టపడాలి. శుశ్రూషు శుశ్రూషేత్ శుశ్రూషేత్ శుశ్రూషు శుశ్రూషేత్. నెక్స్ట్ త్రాగటానికి ఇష్టపడేవాడు. పిపాసు పిపాసేత్. పిపాసు పిపాసేత్. పిపాసు పిపాసేత్. నెక్స్ట్ జిజ్ఞాసు జిజ్ఞాసు జిజ్ఞాసేత్. జిజ్ఞాసు జిజ్ఞాసేత్. శుశ్రూషు శుశ్రూషేత్ మొట్టమొదటిది. పిపాసు పిపాసేత్ రెండవది. నెక్స్ట్ జిజ్ఞాసు జిజ్ఞాసేత్ ఇంకా
ఈదటానికి ఇష్టపడి ఈదాలి. తితీర్షు తితీర్షేత్, తితీర్షు తితీర్షేత్, తితీర్షు తితీర్షేత్, తితీర్షు తితీర్షేత్. అస్తు. ఇవి మనకు వాక్యాలండి. నెక్స్ట్ చూసుకోండి. ఇప్పుడు ఈ ధాతును ఉపయోగించి కొన్ని ఉంటాయి మనకు శబ్దకోశం చెప్పినటువంటి ధాతులు ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించే వాక్యాలు. సో మొట్టమొదటి వాక్యం సూర్యుడు గురుగారు ఇవన్నీ ఉదయిస్తున్నాడు. లోట్ అండి, ఇవన్నీ లోట్లు అండి. నేను విధిలింగం చెప్పాను, లోటుకు రాసుకోవచ్చు. విధిలింగం చెప్పాను, లింగ లెక్కలు చెప్పాను, శుశ్రూషేత్ అని చెప్పి. అప్పుడు శుశ్రూషతు, పిపాసతు అలా వస్తాయి. జిజ్ఞాసతు లోట్ల కాదమైతే అది రాసుకోండి. లోటు లింగ రెండు అర్థాలు ఒకటే కాబట్టి శబ్ద భేదం, ధాతువు రూపంలో తేడా వస్తుంది. అస్తు. సూర్యుడు ఉదయిస్తున్నాడు. సూర్య ఉదేతి. సూర్యుడు ఉదయిస్తున్నా అంటే సూర్య ఉదేతి. నెక్స్ట్ వాక్యం బాలకుడు వస్తున్నాడు. బాలక వస్తున్నాడు. బాలక ఐమి. బాలక ఏతి. ఒక్క నిమిషం అండి, వస్తున్నాడు కదా. బాలక ఐతి, బాలక ఐతి. బాలక ఐతి. నెక్స్ట్ అతడు దూరంగా జరగాలి. సహా మీరందరూ అపైతి. కూడా రావాలి. మీరందరూ కూడా రావాలి. ఓకే. యూయం మీరందరూ కూడా. యూయం ఐథ, యూయం ఐథ. బాలక ఐతి, యూయం ఐథ, ఐథ. అస్తు. నెక్స్ట్ అతడు దూరంగా జరగాలి. అతడు దూరంగా జరగాలి. సహా అపైతి, సహా అపైతి, సహా అపైతి, సహా అపైతి. నెక్స్ట్ అతడు ఇంకా వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. సహా తౌ, సహా తౌ తేచ అపి, తేచ అపి యంతి. యంతి డైరెక్ట్ చెప్పేశాడు. సహా తౌ తేచ అపి, అతడు వాళ్ళందరూ కూడా వెళ్తున్నారు. మొత్తం బహువచనం వచ్చేసి అందుకే యంతి. తేచ అపి యంతి, వాళ్ళు కూడా వెళ్తున్నారు. తేచ అపి యంతి. సహా ఏతి విడిగా రాసుకుంటే కదా, ఒకటి విడిగా రాసుకుంటే ఇంకా వాళ్ళిద్దరు. అపిచ తౌ ఇతః, తౌ ఇతః తే, తే అపి యంతి, తే అపి యంతి. ఓకే, విడివిడిగా క్రియాపదం పెట్టుకుంటే అదస్కం. తే అపి యంతి, వాళ్ళు కూడా వెళ్తున్నారు. అస్తు. నేను వెళ్తున్నాను, ఇంకా మేమందరం కూడా వెళ్తున్నాము. నేను వెళ్తున్నాను, ఇంకా మేమందరం కూడా వెళ్తున్నాము. అహం, అహం ఏమి, అహం ఏమి, అహం ఏమి. నేను వెళ్తున్నా, ఇంకా మేమందరం కూడా వెళ్తున్నాము. ఇంకా వయం ఇమః, వయం ఇమః, వయం ఇమః, వయం ఇమః. నేను వెళ్తున్నాను, అహం ఏమి, వయం చ, ఇంకా శబ్దంగా వయం చ, వయం చ ఇమః, వయం చ ఇమః, వయం చ ఇమః. అస్తు. నెక్స్ట్ వాక్యం అతడు వెళ్ళాలి. మీరిద్దరూ వెళ్ళాలి. మా ఇద్దరిని కూడా వెళ్ళమంటావా. సహా ఏతు, సహ ఏతు లోట్ల కాలంలో
లింగలకారం వస్తే ఇయాత్ లేదా ఇయాత్, సహ ఏతు లేదా ఇయాత్, సహ ఏతు లేదా ఇయాత్. నెక్స్ట్ సహ ఏతు లేదా ఇయాత్. నెక్స్ట్ ఏంటి, మీరిద్దరు వెళ్ళాలి, మీరిద్దరూ వెళ్ళాలి. యూయం ఇత, యూయం త్వం యువాం, యూయం ఇత మధ్యమ పురుష బహువచనం. యూయం ఇత, యూయం ఇత, యూయం ఇత. ఇంకా మా ఇద్దరిని కూడా త్వం యువాం, మీ ఇద్దరా మీ అందరా? ఇంకా మీరిద్దరు కూడా యువాం. ఓకే, మీది ఇతం వస్తుంది. యూయం ఇతం, యూయం మీరిద్దరు. యూయం త్వం యువాం, యువాం ఇతం, యువాం ఇతం. మా ఇద్దరిని కూడా వెళ్ళమంటావా? ఆవాం, ఆవాం అపి అయావ, ఆవాం అపి అయావ. మా ఇద్దరిని కూడా వెళ్ళమంటావా అంటే ఆయాం అపి అయావ, అయాని అయావ అయామ. ఈ ధాతువు లోట్ లకారం అయావ. అదే లింగ లకారం చెప్తే ఇయావ, ఆవాం అపి ఇయావ లేదా ఆయావ. ఆయావ లోట్ లకారం, ఇయావ లింగ లకారం. అస్తు. నీవు వెళ్ళు, నేను కూడా వెళ్తాను. నీవు వెళ్ళు. త్వం ఇహి, త్వం ఇహి, త్వం ఇహి లేదా లింగ లకారం త్వం ఇయాహ, త్వం ఇయాహ, త్వం ఇయాహ లేదా త్వం ఇహి. నేను కూడా వెళ్తాను. అహమపి ఆయం, అహమపి, అహమపి. ఓ ఇదేంటి, నేను కూడా వెళ్తా, ఇది భవిష్యత్ కాలం ఉంది. అహమపి ఏష్యామి, త్వం ఇహి అహం అపి ఏష్యామి. నేను కూడా వెళ్తాను, ఇది భవిష్యత్ కాలం కదా. అహం అపి ఏష్యామి, అహం అపి ఏష్యామి. అస్తు. నన్ను వెళ్ళమంటావా లేదా మా అందరిని వెళ్ళమంటావా? నన్ను. అహం, అహం ఆయం, అహం ఆయం లేదా లింగ లకారం అహం ఇయాం, లింగ లకారం అయితే అహం ఇయాం. నన్ను వెళ్ళమంటావా? అథవా వయం వయం అయామ, వయం, వయం అయామ, వయం అయామ లేదా వయం ఇయామ, వయం ఇయామ, వయం ఇయామ. ఇయామ లింగ లకారం అండి, అయామ లోట్ లకారం. లోటు లింగు కొంచెం అభ్యాసం కోసం నుండి చెప్తున్నాను, లేదా అని చెప్పి. అస్తు. అహం ఆయం లేదా అహం, ఒక్క నిమిషం ఏం చెప్పా, ఏ లకారం? నన్ను వెళ్ళమంటావా? అహం అయాని ఉండాలి. అయాని ఉండాలి. అహం అయాని, అహం అయాని అథవా వయం అయామ, వయం అయామ. అది లింగ లకారంలో అహం ఇయాం, వయం ఇయామ. లింగ లకారం రాస్తున్న వయం, అహం ఇయాం, అహం ఇయాం, వయం ఇయామ, వయం ఇయామ. అస్తు. గురుగారు ఒక్క నిమిషం గురుగారు. జీ. లోట్ల కారణంలో రాస్తే అహం అయాని, అదే లింగుల కారణంలో రాస్తే అహం ఇయామ. అంతే కదా గురుగారు? అదే. అథవా వయం అయామ లోట్ల కారం, లింగుల కారమే వయం ఇయామ. జీ జీ. అస్తు మహోదయ. అస్తు. నెక్స్ట్ వాక్యం చూసుకోండి. అతడు ఇంకా వాళ్ళిద్దరూ, ఇంకా అతడు ఇంకా వాళ్ళిద్దరూ ఈరోజు వెళ్తారు, మీరిద్దరు రేపు వెళ్ళండి. అస్తు. అతడు వాళ్ళిద్దరు. సహా తౌచ అద్య, సహా తౌచ అద్య ఏష్యతః భవిష్యత్ కాలంలో.
సహ తౌచ అద్య ఏష్యతః ఇద్దరు కదా నే ఒక్క నిమిషం సహ తౌచ సహ అంటే ఒకడు తౌచ మొత్తం బహువచనంలోకి వచ్చింది సహ తౌచ ఏష్యంతి అద్య ఏష్యంతి సహ తౌచ అద్య ఏష్యంతి అద్య ఏష్యంతి మీరందరూ రేపు వెళ్ళండి యూయం యూయం రేపు అంటే ఏమొస్తుంది రేపు అన్నప్పుడు రేపు వెళ్ళండి అంటున్నాం అంటే లంగ్ లకారం ఉపయోగించాలి సారీ లుట్ లకారాన్ని ఉపయోగించాలి ఏది రేపు వెళ్ళండి అంటున్నాం భవిష్యత్ కాలంలో అంటే ఏతా ఏతారో ఏతారః ఏతాసి ఏతాస్తః ఏతాస్థ యూయం స్వః ఏతాస్థ యూయం స్వః ఏతాస్థ ఓకేనా మళ్ళీ తీసుకోండి సహ తౌచ అద్య ఏష్యంతి సహ తౌచ అద్య ఏష్యంతి యూయం త్వం యువాం యూయం స్వః ఏష్యాత్ ఏతాస్థ ఏతాసి ఏతాస్థః ఏతాస్థ స్వః ఏతాస్థ ఓకేనా అస్తు నెక్స్ట్ వాక్యం ఏంటండి నెక్స్ట్ ఇంకా ఉన్నాయి వాక్యాలు నేను వెళ్ళిపోయాను నిన్న వెళ్ళిపోయారు ఒక్క నేను వెళ్ళిపోయాను నేను వెళ్ళిపోయానా ఎప్పుడు ఈ రోజు నేను వెళ్ళిపోయాను నేను ఈ రోజు వెళ్ళిపోయాను ఓకే అండి ఓకే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఓకే నేను ఈ రోజు వెళ్ళిపోయాను మీరందరూ కూడా నిన్న వెళ్ళిపోయారు అహం అహం అద్య అగాత్ అహం అద్య అగాత్ ఈ రోజు కదా అందుకే లుంగు లకాలను ఉపయోగిస్తాం అహం అద్య అగాత్ మీరందరూ కూడా నిన్న వెళ్ళిపోయారు మీరందరూ కూడా అంటే యూయం యూయం హ్యః హ్యః ఐత్ సారీ ఐత యూయం హ్యః ఐత ఐత్ కదా ఐత యూయం హ్యః ఐత అహం అద్య అగాత్ లుంగులకాలము నిన్న అంటున్నా బట్టి మన అనేక భూతకాలం వస్తున్నమాట అంటే లంగులకారం నిన్న మనం చెప్పిన విషయంలో లంగులకారం ఉపయోగిస్తాం అందుకే ఐత యూయం ఐత అలా వస్తుంది ఓకేనా అస్తు అండి సో ఇవి మనకు తెలుగు వాక్యాలకు ఆన్సర్ చూస్తాము అహం అగామ కదా అహం అగామ కదా అస్తు అండి క్షమ్యతాం అగామ సహా వచ్చినప్పుడు అగాద్ వస్తుంది అహం అద్య అగాం అగామ కదా అగాం మకార హలంతో వస్తుంది అద్య అహం అగాం యూయం యూయం ఐత మీరందరూ కూడా యూయం ఐత అద్య అహం అగాం యూయం యూయం ఐత అస్తు ఇవి మనకు తెలుగు వాక్యాలకు ఇంకోటి ఉంది ఏ వాక్యం అండి నీవు ఈ రోజు వెళ్ళిపోయావు మేమందరము నిన్న వెళ్ళిపోయాము ఓకే అండి నీవు ఈ రోజు వెళ్ళిపోయావు మహోదయ అయిత అంటే రావడం గురించి కదా ఇది వెళ్ళిపోవడం కదా ఏతానే ఉండాలేమో కదా ఏంటండి ఇది లంగ్ లకారంలో రెండింటికి అదే వస్తుందండి అక్కడ సంధి జరిగిపో అది అయితా వస్తుందన్నమాట ఏత అనేది అయితా వస్తుంది ఓకేనా అస్తు మీరేం చెప్తున్నారు ఏతానా ఏత ఏ రూపము ఏ లకారం యొక్క రూపము ఏత వెళ్ళిపోయారు కదా జరిగిపోయి క్రియ జరిగిపోయింది నిన్న వెళ్ళిపోయారు క్రియ జరిగిపోయింది కదా యూయం కదా అండి లంగ్లకారంలో ఏత మీరందరూ అంటున్నాం కదా అవును యూయం ఐతం ఐత ఒకసారి రూపం లంగ్ లకారం ఐత్ ఐతాం ఆయన్ ఐహి ఐతం ఐత అది రూపం ఐహి ఐతం ఐత ఓకేనా నేను ఓకే
అస్తు ఒక వాక్యం చెప్పండి, ఒక్కరు చెప్పండి అంతిమ వాక్యం. నీవు ఈ రోజు వెళ్ళిపోయావు, నీవు వెళ్ళిపోయావు, మేమంతా కూడా నిన్ననే వెళ్ళిపోయాము, మేమందరం నిన్ననే వెళ్ళిపోయాము. నీవు ఈరోజు వెళ్ళిపోయావు. త్వం అద్య అగాహ, మీరందరూ కూడా నిన్ననే వెళ్ళిపోయారు. మీరందరూ యూయం మేమందరం మేమందరమా, వయం హ్యః ఐమా, ఓకేనా? మీరందరూ నీవు ఈరోజు వెళ్ళిపోయావు. త్వం అద్య అగాహ, మేమందరం కూడా వయం హ్యః ఐమా, నిన్న ఐమా వెళ్ళిపోయాము. అస్తు. ఇంకా ఉన్నాయండి? ఇక అశుద్ధ వాక్యాలు ఉన్నాయి. శుద్ధ వాక్యాలు ఇవి మనకు తెలిసినటువంటి శుద్ధ వాక్యాలు, అశుద్ధ వాక్యాలు సింపుల్ గానే ఉన్నాయి. ఇక్కడ జిజ్ఞాసతి ఇచ్చాడు, అక్కడ జిజ్ఞాసతే ఉండాలి అశుద్ధ వాక్యము. అదేవిధంగా శుశ్రూషతే ఇక్కడ పరస్మయ పదంలో ఇచ్చాడు, కానీ ఇది ఆత్మీయ పదంలో ఉంటుంది. శుశ్రూషతే ఆత్మీయ పదంలో ఉండాలి. అదేవిధంగా దిదృక్షతే అని చెప్పి ఇక్కడ ఇది కూడా పరస్మయ పదంలో ఇచ్చాడు, మనకేంటి ఆత్మీయ పదంలో ఉండాలి. దిదృక్షతే అని ఉండాలి. ఈ మూడు ఆత్మీయ పదంలో ఉన్నాయి, కానీ ఇక్కడ పరస్మయ పదంలో చూపించాడు, అందుకే శుద్ధవాక్యం కాదు. అందుకే శుద్ధవాక్యం జిజ్ఞాసతే, శుశ్రూషతే, దిదృక్షతే అలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ రెండో వాక్యం అశుద్ధ వాక్యంలో బుభూషతి ఇచ్చాడు. బుభృషతి కాదు, భృధాతుకే వక్ష ఆదేశం అవుతుంది అంట, అందుకే వివక్షతి ఉండాలి. వివక్షతి. అదేవిధంగా దిదాసతి కాదు, దిత్సతి ఉండాలి. అదేవిధంగా లిలప్సతి కాదు, లిప్సతే ఉండాలి. లభధాతుకు లిప్సతే వస్తుంది ఆత్మీయ పదంలో, లిప్సతే. ఓకే, కాబట్టి వివక్షతి, దిత్సతి, లిప్సతే ఇవి మనకు శుద్ధ వాక్యాలు. అస్తు. ఇంకా కింద ఏమి రాసిందండి, జిగమిషతి ఇష్టపడాలి, కింద రూపాలు రాసుకుంటున్నాం. సో ఈ రకంగా మనకు శుద్ధ వాక్యాలు, అశుద్ధ వాక్యాలు చూసామండి. ఇంతటితో అభ్యాసం 30లో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలకి ఆన్సర్ చూసామండి. కాబట్టి వీడికి అభ్యాసం 30 పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ 31 అభ్యాసం రేపు చెప్పుకుందాము. రేపు మీకు ముందే ఈ సంస్కృత వాక్యాలు మనకి ఏవైతే తెలుగులో సంస్కృతంలో ఉన్నాయో, ఇంకా తెలుగు వాక్యాలు ఏవైతే చెప్పుకుంటామో అవి ముందే గ్రూపులు పెడతాము. అవి మీరు రాసుకోండి అండి. మనకు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేటప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తామంటే అప్పుడు కవర్ అవుతుంది. మళ్ళీ దానికోసం మనం విడిగా వాక్యాలు ఒకసారి మన ఆన్సర్స్ ఒకసారి కాకుండా ఒకసారి గ్రూపులు పెట్టేస్తామో రాసుకోండి. రేపు మటుకు ఏం రాసుకోవాలంటే అభ్యాసం 31లో ఒకటి కరిన్ శబ్దం నేర్చుకోవాలి. అది కరిన్ శబ్దం మీకు పడుతుంది. కరిన్ శబ్ద రూపం నకారాంత పుల్లింగ శబ్దము, కరిన్ శబ్ద రూపం రాసుకొని వచ్చేయండి. ఇంకోటి పీడ ధాతు, పీడయతి, పీడయత, పీడయంతి ఈ ధాతు, ఇది కూడా మీకు గుర్తు పెడతారు. ఇది నిజంత ప్రయోగము కాబట్టి ఈ రెండు ధాతులు రాసుకొని వచ్చేసేయండి. ఒకటి కరిన్ శబ్ద రూపము, పీడ ధాతుకి పీడయతి, పీడయత, పీడయంతి. ఎందుకంటే దానికి సమానంగా చాలా ధాతులు అదే విధంగా నడుస్తాయి. ఇది ఒక్కటి 10 రకాలు రాసామనుకోండి, దాన్ని ఆధారం చేసుకుని మిగతా రకాలు కూడా మనం సొంతంగా చెప్పేయచ్చు. కాబట్టి పీడయతి అనే ధాతు, పీడ ధాతుక 10 రకాలు కరిన్ శబ్ద రూపానికి రూపం ఏదైతుందో అది కూడా రాసుకొని వచ్చింది. గ్రూప్ లో చూడండి. ఓకేనా, రేపు మీకు తెలుగు వాక్యాలు, సంస్కృత వాక్యాలు గ్రూప్ పెడతారు కాబట్టి అవి రేపు రాసుకోవచ్చు. రేపు ముఖ్యంగా చేయాల్సింది కరిన్ శబ్ద రూపము, పీడ ధాతు, పీడయతి, పీడయత, పీడయంతి 10 రకాలు. ఓకే, ఆ రెండు రాసుకొని వచ్చేయండి. మిగతా రేపు తా ప్రత్యాంతం. భూతకాలంలో మనం లంగ్ లకాలను ఉపయోగించే వాళ్ళము, లుంగ్ లకాలను ఉపయోగించే వాళ్ళం. అద్వితీయ భూతకాలం లుంగు, అనద్వితీయ భూతకాలం లంగ్, పరోక్ష భూతకాలం అయితే లిట్ లకాలను ఉపయోగించేవాళ్ళం. ఇప్పుడు అవన్నీ కాకుండా తా ప్రత్యయంతో సామాన్య భూతకాలం తా ప్రత్యయాన్ని ఉపయోగించి కూడా మనకు గతవాన్, పఠితవాన్, లిఖితవాన్ అలాగా జరిగిపోయే విషయాన్ని చెప్పడం కోసం కృదంత శబ్దాన్ని ఉపయోగించి కూడా భూతకాలంలో అర్థాన్ని చెప్పవచ్చు. అది ఏ రకంగా అనేది తా ప్రత్యయం గురించి మనం రేపు చూద్దామండి. వస్తూ ఇంకా సందేహం అంటే మంత్రపాఠం అయిపోయిన తర్వాత చూద్దామండి. మంత్రపాఠ. ఓం
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి।